అమరావతి అమరావతి అమరావతి. ఈ అమరావతి గురించి నాకు పూర్తిగా తెలియదేమో కానీ అది రైతుల్ని బికారీలను చేస్తుందని మాత్రం తెలుస్తుంది. ఫస్ట్ తీసుకున్న 50,000 ఎకరాలకి ఆ రైతులకి న్యాయం జరిగిందా? జగన్ టైంలో జరగలేదన్నారు, ఓకే. కానీ 7 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉన్నారు కదా, జరిగిందా? ఆ రైతులు ఈ రోజుకి రోడ్డు మీదనే ఉన్నారు. గత 12 ఏళ్ళగా ఆ రైతులు మొదటిగా ఇచ్చిన 50,000 ఇచ్చిన రైతులు రోడ్డు మీదనే ఉన్నారు. మరి వాళ్ళని చూసినప్పుడు మరో 50 ఎకరాలు కావాలని చెప్పి అడిగితే రైతులు వ్యతిరేకిస్తారు కదా. అలా వ్యతిరేకించినందుకు వాళ్ళని కొడుతూ వాళ్ళ పంటలున్న భూముల్ని, చెట్లని చితిమేస్తూ రోడ్లు వేయాలి, వాళ్ళ కానుండి భూములు లాక్కుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు, ఐ రెస్పెక్ట్ యూ, కానీ ఇది కరెక్టా కాదా అని ఒక్కసారి ఆలోచించండి సార్. అమరావతి మీకు కల ఉండొచ్చు, కానీ మరొకరికి అది జీవితాలు శాపం అవ్వద్దు కదా. ఆ రైతుల శాపంతో ఒకవేళ మీరు అమరావతి కట్టినా అది శ్మశాన వాటికలాగా తయారవుతుంది, కానీ దేవుళ్ళ రాయిదాని ఎలా అవుతుంది చెప్పండి? వాళ్ళు సంతోషంగా ఉండాలి రైతులు. రైతులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం బాగుంటేనే గ్రోత్ బాగుంటుంది. మీకు తెలియంది కాదు సార్, మీ వయసుకు మేము చెప్పాల్సిన వాళ్ళం కాదు. గట్టిగా మాట్లాడితే మీ అనుభవం అంత లేదు సార్ మా వయసు. అయినా సరే ఒక్కసారి ఆలోచించమని మాత్రం ప్రార్థిస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ రైతుల కన్నీళ్ళు చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది సార్. కరెక్టే అంటారా నిజంగా చేస్తుంది? వాళ్ళు ఇవ్వనంటున్నారు, వదిలేయచ్చు కదా ఆ రైతుల వరకన్నా. ఇచ్చిన వాళ్ళే తీసుకోవచ్చు కదా మీకు అంత కావాలంటే. ఎందుకని చెప్పి అదే పనిగా వాళ్ళ కానుండి ఒకటి లాక్కోవాలి, బలవంతంగా లాక్కోవాలి. పచ్చని పంటల్ని కొట్టేయడం ఏంటి సార్? చూడండి సార్, ఒక్కసారి మీరు మీడియాలో చూపించకపోవచ్చు సార్. ఏబిఎన్, ఆంధ్రజ్యోతి లాంటి ప్రముఖ మీడియా సంస్థలు వీటి మీద ఇటువంటి చిన్న చిన్న విషయాలు చూపించకపోవచ్చు సార్, కానీ ఇవి రైతుల జీవితాలు సార్. దయచేసి మీరు మీ నోటీస్కి తీసుకొచ్చుకుంటారని, వీటిని ప్రాపర్గా పరిశీలిస్తారని బై చేయండి సార్. వాళ్ళ భూముల్ని బై చేయండి. అంత కావాలంటే వాళ్ళు అడిగిన రేట్ ఇచ్చి, కావాలంటే 10 రూపాయలు ఎక్కువ ఇచ్చి హ్యాపీగా తీసుకోండి. రైతులను చూస్తుంటే బాధేస్తుంది సార్.